హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట మనము స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా మనము గత కొన్ని రోజులుగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే చక్కటి గ్రంథం ద్వారా ఆత్మలు ఎలా ఉన్నాయి, ఆ ఉన్నతావరణలో ఎలా ఉన్నాయి, మనం భూలోకంలో ఎలా జీవించాలి, భూలోకంలో ఎలా జీవిస్తే మనము ఆ ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాము, ఆ బయట లోపల ఎలా ఉండాలి, ఆ నిమ్న ఆవరణలో అంటే చీకటి సామ్రాజ్యాలు అక్కడ ఎలా ఉన్నాయి, మనం చేసే వాటికి ప్రతి దానికి కూడా ఆ జ్ఞానము ఇంకా మనలో బలోపేతం చేసి ఇంకా గొప్పగా జీవించేలాగా చేసేదానికి అక్కడ శిక్షణలు ఎలా ఉంటాయి, శిక్షలు కాదు మాస్టర్ శిక్షణలు ఎలా ఉంటాయి అని ప్రతిరోజు కూడా చక్కగా అందుకుంటూ ఉన్నాము. ఈరోజు మనతో ఆ జ్ఞానాన్ని అందించడానికి లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, అలాగే ఎంటైర్ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరి ఎవరైతే ఈ లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ వింటున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజు ఏం చదువుతున్నాం అంటే, ముందు ప్రతిరోజు నేను ఈ బుక్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఏంటంటే జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈ జీవాత్మ ఈ ప్రపంచంలో ఏ నియమాలతో ఉండాలి అనేది, భగవంతుడి నియమాలతో ఉండాలనేది ఈ బుక్. ఇది ఎలా వచ్చిందో కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి ప్రతిరోజు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఏంటంటే, ఒక ఖుర్షిద్ భావనగరి అనే ఒక ఆవిడ ఉంటారు. ఆ రూమీ భావనగరి అని భార్య భర్తలు. వాళ్ళకి చాలా ఏళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు, మగపిల్లలు. వాళ్ళు మంచిగా జీవితంలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయి వాళ్ళు ఏంటంటే గ్యారేజ్ పెట్టుకున్నారు అనమాట. మెకానిజం అంటే ఇష్టం వాళ్ళకి, మెకానిక్ గ్యారేజ్ పెట్టుకున్నారు. అయితే కార్ రేసులు అలా ఉంటాయి కదా, అవి అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఒక నెల పైనే ఉంది వాళ్ళ రేసులకి వెళ్ళడానికి. అంటే ప్రాక్టికల్స్ కొంచెం మనం ఏదైనా రిహార్సల్స్ అని అంటాం కదా, నాటకాలు సినిమా, అలాగే వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామనేసి ఈ రోజు 8:30కి వెళ్ళి రేపు 8:30కి వస్తామమ్మా అని చెప్పి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఇద్దరు యాక్సిడెంట్లో స్పాట్ డెత్ అనమాట. చెట్టు గుద్దుని ఇద్దరు చనిపోతారు. ఇంకా లేటుగా పుట్టారు, ముసలి వాళ్ళు అయిపోయారు. ఇక దేవుడికి మా మీద దయ లేదు అని వీళ్ళు ఏంటంటే ఇక విశ్వాసం కోల్పోయారు. వీళ్ళు కూడా చనిపోతే బెస్ట్ ఇంకా అని అనుకుంటున్నారు దంపతులు. అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఆ తలాలకు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాధపడుతుంది, నా అమ్మ నాన్న బాధపడుతున్నారు, వీళ్ళకి ఎలాగైనా చెప్పాలి, మా అమ్మ ఈ బుక్ రాయడానికి వచ్చిందని అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక అయ్యో అనుకుంటాం, ఇక్కడ జరిగే అన్నీ చూస్తాం, ఇలా ఉండలేదే అని అక్కడికి వెళ్ళాక బాధపడతాం. అలా బాధపడకుండా ఎలా ఉండాలో వాళ్ళ అమ్మగారి చేత ఈ బుక్ రాయించారు. వాళ్ళు 1980లో చనిపోతే ఒక మీడియం తెలుసు కదా మనందరికీ, మీడియం అంటే ఒక ఆత్మలు మాట్లాడడం అనమాట. ఒక ఋషి అనే ఒక వృద్ధ మహిళ ఉంటారు. ఆవిడ ఏంటంటే ఆత్మలతో, చనిపోయిన ఆత్మలతో మాట్లాడతారు. చూడండి మన బ్రహ్మానందం కనుక ఎట్లా మాట్లాడతాడో, కామెడీ కోసం పెడతారు సీన్లు అవి. అలాగా నాగార్జున మాట్లాడతాడు, నిజంగా వచ్చేసరికి భయపడతాడు వాడు. అట్లాగే ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక ఆవిడని ఎంచుకుంటారనమాట. అంటే ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్తుంది. ఎవరు? ఈ అమ్మ నాన్న చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కింటి ఆవిడ ఏదో ఒక భజన ఉంటే వెళ్తుంది. అక్కడికి ఈ ఋషి అనే ఆవిడ వస్తుంది, వృద్ధ మహిళ. వస్తే ఆవిడతో ఏం చెప్పొద్దు అంటే, ఏంటో నాకు ఇద్దరు ఆత్మలు ఘోష పెడుతున్నాయి, అలమటిస్తున్నాయి, ఆవేదన చెందుతున్నాయి. మా అమ్మ నాన్నకి సడన్ గా మేము చనిపోయి ఇక్కడికి వచ్చాము, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు, మేము ఇక్కడ బాగానే ఉన్నామని మా అమ్మ నాన్నకి చెప్పాలి చెప్పాలి అని వేదన పడుతున్నారు ఇద్దరు ఆత్మలు ఎవరు. కాబట్టి అనేసరికి మా ఇంటి పక్కనేనండి అది జరిగింది, మా పక్కింటి ఆవిడ పిల్లలు వాళ్ళిద్దరు, అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇలాగే బాధపడుతున్నారు అన్నప్పుడు ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఈవిడికి ఇస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు నమ్మరు. ఇప్పుడు ఆత్మలు మాట్లాడుతుంటే, ఆత్మలు అంటే దెయ్యాలనుకుంటాం మనం, మనకు అంతవరకే తెలుసు. వాళ్ళు సరే అని చెప్పి ఆవిడే ఫస్ట్ బాబు ఇదంతా తప్పని కొట్టిపడేస్తుంది. కొట్టిపడేస్తే మీరు వెళ్ళండి ఆవిడ దగ్గరికి చెప్తుందంటే ఆవిడ ఎదురుగుండా కూర్చోగాని పిల్లలు ఏం మాట్లాడతారో తల్లితో సరదాగా కామెడీగా డైలాగ్ చెప్తారుగా, ఆ డైలాగ్ ఈవిడ చెప్పుద్ది. ఈవిడ ఎదురుగుండా కూర్చోగానే అవును ఇద్దరు మా పిల్లలే, వీళ్ళు మా పిల్లలే ఇలా మాట్లాడతారని అప్పుడు నమ్మకం కుదురుద్ది. అప్పుడు ఇదంతా జరిగి అప్పుడు ఏంటంటే ఈవిడ ద్వారా వాళ్ళ పిల్లలు మాట్లాడతారు. మాట్లాడి అంటే వాళ్ళ అమ్మ ఎందుకు పుట్టిందో వాళ్ళకి అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు రాయడానికే నువ్వు వచ్చావమ్మా, ఇది రాసి భూమి మీద ప్రపంచంలో జనాలు ఇలా రకరకాలుగా బాధపడుతున్నారు, వాళ్ళందరికీ నువ్వు చెప్పు, దేవుడి నియమాలు ఏంటో చెప్పు అని చెప్పి వాళ్ళందరూ ఈ బుక్ రాయడానికి వచ్చావు అని చెప్పి వాళ్ళ అమ్మ చేత, ఎట్లా అంటే టెలిపతి ద్వారా, మాటలు ఉండవు అక్కడ పైలోకంలో, మనం ఏమన్నా ఆలోచించుకుంటే అక్కడ అందిపోతుంది అనమాట. వాళ్ళు ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది. ఇలా ఉంటాయి మాటలు, మనలాగా సౌండ్ ఉండదు.
అంటే మళ్ళీ ఏంటంటే ఈ బుక్ ఆటో రైటింగ్ ద్వారా వచ్చింది. మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆటో రైటింగ్ అంటే ధ్యానంలో కూర్చుంటారు, పెన్ను పేపర్ పెట్టుకుంటారు, బుక్ అన్న ఆ పెన్ అలా పెడతారు, ఆ ఆత్మ తనలోకి వచ్చి ఇదంతా రాయించేస్తూ ఉంటుంది వీళ్ళతో. అట్లా రాసిన బుక్ అండి ఇది. రియల్గా మొన్న అది 1980లో జరిగింది. 1981 సంవత్సరం పట్టింది వాళ్ళ అమ్మకి ఎన్ని నచ్చ చెప్పి. అంటే ధ్యానంలో వస్తేనే జరుగుతాయి, ధ్యానంలోకి రాకపోతే, శూన్యంలోకి వెళ్ళకపోతే జరగదు. వాళ్ళ అమ్మకి ధ్యానం నేర్పి, వాళ్ళ అమ్మకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పి, మేము అక్కడ బాగానే ఉన్నామమ్మా, నువ్వు ఈ బుక్ రాయడానికి వచ్చావమ్మా అని చెప్పి ఇదంతా జరగడానికి సంవత్సరం పట్టింది వాళ్ళకి. చూడండి ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎందుకండి, మనం ఎలా అయిపోతే ఎలా తగలడితే వాళ్ళకి ఎందుకు, కానీ వాళ్ళు ఎంత భగవంతుడు బాధ అది. భగవంతుడు అలా బాధపడతారనమాట. కాబట్టి భగవంతుడిని బాధ పెట్టడం మనకి ఇష్టమా? భగవంతుడికి ఇష్టమైనట్టు ఉందాం మనం. ఈర్ష, ద్వేషం, అసూయ ఏం ఉండొద్దు. ప్రపంచంలో ఏ నియమాలు పాటించాలి, భగవంతుడికి ఇష్టమైన నియమాలు ఇచ్చారు ఇందులో, అవి పాటిస్తూ మనం ఉందాము. కాబట్టి శ్రద్ధగా వినండి, నేను ప్రతి సెషన్లో చెప్తున్నాను. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు, భగవద్గీత మనం చదివితే మనం అర్జునుడు అయిపోవాలి. అర్జునుడు అనుకొని భగవద్గీత బుక్ని కృష్ణుడు అనుకోవాలి. నేను ప్రతి సెషన్లో చెప్తాను ఈ మాట. కాబట్టి అలాగా శ్రద్ధగా వినండి. శ్రద్ధ అవాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధగా వింటేనే మన మైండ్లో ఇంకిపోతుంది ఆ జ్ఞానం. శ్రద్ధగా లేకపోతే ఏమి రాదు. దయచేసి అందరూ ఈ వినాలని, ఈ వీడియో మన అందరికీ ఫార్వర్డ్ చేయాలని, ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలా 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 ముఖ్యమైన బుక్. వీలున్న వాళ్ళు ఈ బుక్ కొనుక్కొని చదవండి, లేని వాళ్ళు వినండి. విని ఆ భగవంతుడి నియమాలు ఏంటో వాళ్ళ అమ్మ ద్వారా రాయించి మనకు పంపించాడు ఆ ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళి. మరి అదేంటో చూద్దాం. నిన్న చిన్న చిన్న కథలు మనకు అర్థమవడం కోసం చనిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న కథలు ఏవో కొన్ని ముఖ్యమైనవి తీసి మనకి ఇచ్చారు. నిన్న జిమ్మి కథ అయిపోయింది, తర్వాత సురేష్ కథ అయిపోయింది, తర్వాత ఇప్పుడు సూరదాస్ కథ అయిపోయింది. అంటే 22వ తారీఖు నుంచి డేట్లతో సహా ఇచ్చారు. 80వ సంవత్సరంలో ఏప్రిల్ 14 నుంచి ఇది స్టార్ట్ అయింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తం అయ్యే వరకు వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళు, పిల్లలతో మాట్లాడి ఈ బుక్ రాయడం జరుగుద్ది. అలాగే ఏప్రిల్ 14లో ఈ బుక్ రాయడం మొదలైంది, డేట్లతో సహా ఇచ్చారు. ఏప్రిల్ 14, 1981లో ఈ బుక్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఏప్రిల్ నెల అయిపోయింది, మే 31లో ఉన్నాం. ఇప్పుడు 30 వరకు సూరదాస్ కథ అయిపోయింది. తెలుసు కదా సూరదాస్ ఎంత దారుణంగా ఉండి ఎంత మంచిగా తయారయ్యాడు. తన మారాడు, తన క్రూరురాలైన తన తల్లిని మార్చాడు. మరి ఇప్పుడు మార్చడానికి అసలు ఎవరైనా వింటున్నారా? మాకు టైం లేదు, మాకు ఆ పని ఉంది, మాకు ఈ పని ఉంది. ఇంటారా ఏంట్రో మనకు అనవసరం, చెప్పడం నా ధర్మం. పక్కన వాళ్ళకి ఒక్కళ్ళకి చెప్పండి, ఒక్కళ్ళు మారినా భగవంతుడి నియమాలు పాటిస్తున్నా చాలా అంటున్నారు. వాళ్ళకి ఎందుకండి ఇవి? మరి మనం ఎందుకని మనం ఊరుకోవద్దు. మన మీద బాధ్యత పెట్టాడు భగవంతుడి, పని మన చేత చేస్తున్నాడు. మరి సూరదాస్ కథ అయిపోయింది. ఈరోజు మే 31కి వచ్చాము. మే 31 రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, 1981 మే 31లోకి వచ్చాం. ఇక మనకి 1వ తారీఖు 2వ తారీఖు ఇవ్వాల, జూను 3వ తారీఖు ఇచ్చేసారు డైరెక్ట్గా. మరి మే 31 ఏంటో గత జన్మ స్మృతి మనకి ఎందుకు గుర్తుండదు, గత జన్మలు మనకి ఎందుకు గుర్తుండవో భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళ ద్వారా. ఇందాం మరేంటో. భూలోకంలోని ప్రజలకు ఆత్మలోకంలోనికి సంబంధించిన ఆనందకరమైన జ్ఞాపకాలు, గత జన్మ స్మృతులు గుర్తుండవు. మహోన్నతంగా ఎదగడానికి మనం భూలోకంలో అనుభవం కోసం వచ్చాము. చూడండి, రకరకాల కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటే అనుభవం అయితే కానీ మనం నేర్చుకోలేమంట. అందుకని గుర్తుండవంట. అందుకని మనకి గుర్తుండకుండా భగవంతుడు చేస్తాడంట. ఇంకా దేనికోసం వస్తామంటే శిక్షణ కోసం. స్కూల్లో చూడండి పాఠాలు నేర్పిస్తారు కదా, శిక్షణ ఇస్తారు కదా ఎగ్జామ్ రాయడానికి. అలాగా అక్కడ శిక్షణ ఇచ్చి ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి వస్తున్నాం మనం. మరి పాఠాలు నేర్చుకోకుండా ప్రతిదానికి రకరకాలుగా బాధపడి, భయపడి, బెంగపడి, ఆవేశపడి, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మన జీవితం మొత్తం భగవంతుడు అన్నీ అమర్చితే మనం మిస్యూజ్ చేసుకొని దాన్ని నా జీవిత కాలం వేస్ట్ చేసి మళ్ళీ జన్మ కోసం మళ్ళీ వెళ్ళి, బాబు నీకు ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు పో, నువ్వు నేర్చుకొని రాలేదు, నేర్చుకోపో, నేర్చుకోపో, నేర్చుకోపో అని పునరపి జననం పునరపి మరణం అవసరమా అండి మనకి? మరి ఏం చెప్తున్నాడు, ఆ నియమాలు ఇక్కడే నేర్చుకొని ఇక్కడే పాటిద్దాం. ఒక కారణం ఏంటి, గత జన్మల స్మృతి ఉండకుండా ఉండడానికి, మనం ఎదగడానికి. ఇంకోటి భూలోకంలో అనుభవాల కోసం. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అందుకే నేర్చుకోవడానికే మనకి అనుభవాలు వస్తాయి. తప్పు ఒప్పులతో పని లేదు, పాపపుణ్యాలతో పని లేదు, మనకి నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి, అంతే. అది మంచా చెడా, దేంట్లోంచి మంచిలోంచి మంచిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి, చెడ్డవాళ్ళ నుంచి చెడ్డగా ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఇవన్నీ అనుభవ పాఠాల కోసం వచ్చామంట. ఇంకా ఏం చెప్తున్నారు, శిక్షణ కోసం, అనుభవం కోసం, ఆత్మను పవిత్రీకరించుకోవడానికి. మరి పవిత్రంగా ఎక్కడ ఉంటుందండి ఇక్కడ?
ప్రతిదానికి ఏడ్చేసి, ప్రతిదానికి బాధపడి, ప్రతి దాంట్లో మధ్యలో ప్రతిసారి ఏం చెప్తారు, ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఒకళ్ళ విషయంలో జోక్యం కలిగించుకోవద్దు, మన పనేదో మనం చేసుకొని వెళ్తే భగవంతుడు మెచ్చుతాడు అని ఇంత ఇంత విపురంగా చెప్పినా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దట, ఎవరు బాధపడద్దు, బాధ పెట్టద్దు, భగవంతుడికి నచ్చని విషయాలు ఇవి. ధైర్యంగా ఉండాలి. పిరికితనం కూడా భగవంతుడికి నచ్చదంట. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు, పవిత్రీకరించుకోవడానికి. మరి ఎన్ని లేకుండా ఉంటే మనం పవిత్రంగా అయిపోతాం. ఎందుకంటే ఒకళ్ళ సంగతి మనకు పట్టదు, మనం ఇప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉంటాం, పవిత్రంగా అయిపోతాం. మరి పవిత్రంగా ఉంటున్నామా? ప్రతిదానికి ఏడుపులే, ప్రతిదానికి బాధలేవు, అందరి విషయం మనకే కావాలి. ఎందుకు అట్లా? పాపాత్మలే అయిపోతున్నాం. భగవంతుడికి నచ్చదట అవి. నీకు ముక్తి మోక్షం ఉండదట. దీపాలు, పూజలు, కార్తీక మాసం అని ఓ వెలిగిస్తారు. దేవుడికి ఏమీ పట్టదంట, జోక్యమే చేసుకోడట గురువు గాని దేవుడు గాని. నువ్వు నీ ఆత్మని పవిత్రం ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు అది భగవంతుడు మెచ్చుతాడు. ఎందుకంటే మనలో భగవంతుడు ఉంటాడు, ఆత్మలో అంతరాత్మగా భగవంతుడే ఉంటాడు. ఆ అంతరాత్మే మీరు, ఆ భగవంతుడే మీరు అని చెప్తున్నారు వీళ్ళు. మరి పవిత్రంగా ఉందాం, పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, పవిత్రంగా ఉండండి. పవిత్రంగా దించుకోవడానికి ఎన్నోసార్లు జన్మించి ఉంటాం మనం. ఆ పరిస్థితుల్లో భూలోకంలోని గత జన్మలన్నిటినీ మనం గుర్తు పెట్టుకుంటూ ఉంటే ఇక జ్ఞానం కలగడానికి అది ఏమైనా సాయపడుతుందా? గత జన్మలు అవసరం లేదు మనకి, మూడో కన్నా అవసరం లేదు. ఇవన్నీ తెలుసుకుంటే మనకి గత జన్మ గుర్తుంటూ ఉంటే ఈ జన్మది మర్చిపోతాం కదా. ఈ జన్మ ఎందుకు వచ్చామో అది చూసుకోండి అని చెప్తున్నారు. గత జన్మలన్నీ మనం గుర్తు పెట్టుకుంటే ఇంకా జ్ఞానం కలగడానికి అది ఏమైనా సాయపడుతుందా? చాలా మంది సాయపడుతుంది అని అంటారు, కానీ మేము సాయపడదు అంటాం. ఎందుకంటే గత జన్మలు గుర్తు పెట్టుకుంటే మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తారు? గత జన్మలు గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే తప్పు చెయ్యం కదా. తప్పు చెయ్యాలి, ఇక్కడ చేసి పాఠం నేర్చుకోవాలి. చూసారా, నేను ఏమీ తప్పు చేయలేదు. తప్పు చెయ్యాల్సిందే, మనకి తెలుసో తెలియకో. ఆ తప్పు చేస్తేనే ఇంకోసారి ఇలా ఉండకూడదు అని మనకు పాఠం, అనుభవం నేర్చుకుంటామంట. పాఠాలట ఇవి నేర్చుకోవడానికి వచ్చింది. చూడండి ఎంత చక్కగా వివరించి చెప్తున్నారో మై డియర్ ఫ్రెండ్స్. ఇవి సమత మేడం మాటలో, లలిత మేడం మాటలో కాదు, భగవంతుడు నేరుగా ఇద్దరు ఆత్మలతో పలికించే వాళ్ళ అమ్మ చేత రాయించిన అక్షర సత్యాలు. చూడండి, అవే తప్పులు మళ్ళీ మనం చేయమంట. తప్పులు చేసి తప్పు ఎలా చేయకుండా ఉండాలో నేర్చుకోవడానికంట భూమి మీదకి వస్తామంట. తప్పులను సరిదిద్దుకుంటూ, సమస్యలను పరిష్కరించుకుంటూ, ఇబ్బందులు పడుతూ ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలంట. చూడండి, ఇబ్బంది పడుతూ, నేనేం తప్పు చేశాను, నాకు ఏడుపు, నేనేం తప్పు చేశాను, ఇది వద్దు, తప్పని మాట అనొద్దు, పాపం వద్దు, పుణ్యం వద్దు. నేర్చుకోండి, పవిత్రంగా ఉండడం ఎలాగో నేర్చుకోండి. ఇలా ఇబ్బంది పడకపోతే మీ పవిత్రులు అవరట. కడిగేస్తాం కన్నీళ్లతో మన పాపాలని. తప్పు తెలుసుకుంటాం, ఇంకోసారి ఆ తప్పు చెయ్యం. అందుకని ఇబ్బందులు పడితేనే నేర్చుకుంటామంట. అందుకే వస్తామట, అందుకే జన్మ గుర్తుండదంట. చూడండి, ఇంకెంత తప్పులు చేయకుండా, సమస్యలు రాకుండా, బాధపడకుండా, మీకు మంచికి చెడుకి భేదం తెలీదు. మీకు ఇది అర్థం కాకపోతే జీవితం వలన ప్రయోజనం ఏంటి? ఈ కష్టాలు, బాధలు, తప్పులు, ఒప్పులు చేస్తేనే కదా దాని నుంచి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నేర్చుకుంటాం. ఇవన్నీ పడకపోతే ఇక జీవించి లాభం ఏంటి? మీరు పరమాత్ముని ఎలా చేరుకుంటారు? పరమాత్మని చేరుకోలేరు. చస్తారు, పుడతారు, మళ్ళీ ఆయన కింద పంపుతారు, మళ్ళీ కింద పడతాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పడతాం. భగవంతుడిని ఎప్పుడు చేరుకోవాలి? ఇవన్నీ అనుభవాలు అవ్వాలి, ఏడవాలి, బాధపడాలి, తప్పులు చెయ్యాలి, అప్పుడు నేర్చుకోవాలి. ఇలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. ఎన్ని జన్మలన్నా పట్టనివ్వండి, భగవంతుడు కల్పించుకోడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా అవుతావో అప్పుడు భగవంతుడిని చేరుకుంటావు, భగవంతుడిలాగా నువ్వే అయిపోతావు. మరి ఈ లక్షణాలు ఎప్పుడు రావాలి మనకి? ఎన్ని జన్మలు పట్టుద్ది? అదే ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఏం చెయ్యరు వాళ్ళెవ్వరు. కాబట్టి ఎందుకంటే భేదం తెలియదు కాబట్టి ఇలా ప్రయోజనం ఏముండదు కదా. ఆత్మలోక స్మృతులు, గత జన్మ స్మృతులు అలాగే ఉంటే మీరు యంత్రంలాగా అయిపోతామంట. గత జన్మ స్మృతులు, ఆత్మలోక స్మృతులు ఉంటే యంత్రంలాగా అయిపోతామట మనం. పరీక్షకు కానీ, శిక్షకు కానీ, కర్మకు కానీ మీ ప్రతిస్పందన సహజంగా ఉండదు. మీ నిర్ణయాలు ముందే నిర్దేశం అయిపోతే ఉంటాయి. ఇవి మీ మానసిక పరిస్థితిని ఆ ఫలితంగా నచ్చనివి అయ్యి ఉండవు. ఇవన్నీ జరగడం వల్ల మీకు నచ్చనివి అయ్యి ఉండవు కాబట్టి మీరు పవిత్రులు అవ్వలేరు. పవిత్రులు అయితేనే పరమాత్మ మెచ్చుకుంటాడు అంట. చూడండి ఎంత వివరంగా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రతి సంతోషం కోసం తప్పిస్తారు, కానీ నిజమైన సంతోషం ఏమిటో వారికి తెలుసా? లేదు. భూలోకంలోని వారు బోలెడంత డబ్బు, సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, కీర్తి ఉంటే ఇదే సంతోషం అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నిజమైన సంతోషాలు ఇవ్వలేదని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. ఇవన్నీ మీకు నిజమైన సంతోషాలు ఇవ్వలేవని చెప్పడానికి మేము చింతిస్తున్నాం అంటున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? వాళ్ళ పేరు విస్పి, రతు. ఆ కొడుకుల పేరేంటి? చనిపోయి అక్కడ ఆత్మలోకం నుంచి రాయిస్తున్న వాళ్ళ పేర్లు విస్పి, రతు. ఆ భగవంతుడి అనుమతితో
ఇదంతా వాళ్ళు చెప్తున్నారు, మనకి బుక్ రాయించి వాళ్ళ అమ్మగారి ద్వారా మనకి చెప్తున్నారు అనమాట. అవేవి అలా చెప్పడానికి మేము చింతిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది తెచ్చుకున్నట్లుగా బలవంతంగా ఏది రాదు. వీళ్ళు ఇలా చెప్పారు కదా, ఇలా చేసేద్దామంటే బలవంతంగా బ్రాహ్మణార్థం పనికిరాదట. ఈ అనుభవ పాఠాలు అవ్వాల్సిందే, బాధపడాల్సిందే, తప్పులు చేయాల్సిందే. ఇవన్నీ చెప్పడానికి మేము చింతిస్తున్నాం అంటున్నారు. నిస్వార్థంగా ఇతరులకు సాయం చేయడం ఆత్మను పవిత్రీకరించుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగడంలో చూడండి, నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంట? ఇతరులకి సాయం చేయడంలో. అప్పుడు మనం పవిత్రలో అవుతామంట. ఆశించకూడదు. పుణ్యం వస్తుందని చేయకండి అంటున్నారు. మనం చాలా రిపీటెడ్గా మనం చదువుకున్నాం కదా పోయిన పేజీల్లో. ఎందుకంటే ఆశించి చేయకండి. చూడండి, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. మీరు పుణ్యం వస్తుందని చేయకండి, భగవంతుడు మెచ్చడట. మనం పవిత్రలో అవ్వంట. సాయం చేయాలనిపించి ఆత్మపూర్వక భగవంతుడికి చేస్తున్నానని చెయ్యండి అని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు మీరు పవిత్రీకరించుకుంటారు, మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అప్పుడు సంతోషం ఉంటుంది. ఈ భౌతికమైన ప్రపంచంలో ఏమున్నా ఇది సంతోషం కాదు. మేము చింతిస్తున్నాం ఇలా చెప్పడానికి అంటున్నారు. తప్పులు చేస్తూ, చేసిన తప్పులు తెలుసుకుంటూ, ఆత్మను పవిత్రీకరించుకుంటూ మరింత ఉన్న స్థాయికి ఎదుగుతారు. చూసారా, నేనేం తప్పు చేశాను అని అనుకుంటాం. తప్పు, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాం. కానీ మనకు చేతుల్లో ఏం లేదు. ఆ మాయ, ఆ అజ్ఞానం వల్ల వాళ్ళకి తెలియదు కదా, పూర్వజన్మ మర్చిపోయారు కదా, ఎందుకు వచ్చారో ఆ అజ్ఞానం. మరి ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తే అప్పుడు తెలుస్తుంది. మరి ధ్యానమే చేయకుండా ఉంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా బుక్స్ చదువుతారు? ఎలా చెప్పగలుగుతారు ఒకళ్ళకి? ధ్యానం చెయ్యాలి, సాధన చెయ్యాలి. చేస్తే ఇలా ఆత్మ పవిత్రం అవుతుందంట. ఆత్మ పవిత్రం అవ్వాలంటే ధ్యానం చేయాలి. లేకపోతే నువ్వు ఎంత కుడితలో పడ్డ ఎలకలాగా కొట్టుకోవడమే తప్ప ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటావట. మనం లాస్ట్ పేజీలో చదువుకున్నాం కదండి. కాబట్టి ఆత్మను పవిత్రీకరించుకోవాలంటే సాధన చేయమంటున్నారు, సహాయం చేయమంటున్నారు, చేసి ఆశించొద్దు అంటున్నారు. భగవంతుడికి సమర్పించేసుకోవాలన్నమాట మనల్ని మనం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇలా ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తప్పులను మీరు ఎలా సరిదిద్దుకుంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నారు, కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నారు అనే వాటిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. అంటే మనం నేర్చుకుంటున్నామా లేదా? చేసిన తప్పే మళ్ళీ చేస్తే ఇంకా మీరు పవిత్రులు ఎవరు? తెలుసుకోవాలి. ఇది తప్పు, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, అవును ఇది తప్పు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అని తెలుసుకుంటే పవిత్రం అయిపోద్ది. అదే మళ్ళీ రిపీట్ చేస్తే మీరు అపవిత్రులుగానే ఉండిపోతారు. ఎన్ని పూజలన్నా చేయండి, అదే తప్పు మళ్ళీ చేస్తూ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ అండర్లైన్ చేసుకోండి. తప్పు అందరూ చేస్తారు, కానీ సరిదిద్దుకోవడమే భగవంతుడు నచ్చుతాడు. భగవంతుడి నియమాల్లో ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. చేసిన తప్పే చేసుకుంటూ పోతే మీరు పవిత్రులు ఎవరు? చూడండి ఎంత నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నాం, ఇదంతా దీని మీద ఆధారపడి ఉంటుందంట. ఈ విషయాలన్నీ మీపైనే ఆధారపడి ఉంటాయి. దేవుడు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేసాడు, నువ్వు దండం పెడితే మీపైనే ఆధారపడి ఉంటాయి. ఏం ఆధారపడి ఉంటాయి? ఇదంతా తప్పులను ఎలా సవరించుకుంటున్నామో మనం. ఇప్పుడు ఒకటి జరిగిందండి, ఒక తప్పు చేసాం, ఇది తప్పని తెలుసుకొని మళ్ళీ చేయకుండా ఉండాలి. అది సవరించుకోవడం అంటే. సవరించుకోవడం అంటే ఇంకో విషయం ఏమీ కాదు. ఒక తప్పు చేసేసాం, తెలుసో తెలియక వదిలేయండి దాన్ని, మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అంటున్నారు వీళ్ళు. దాన్ని సవరించుకోండి. భగవంతుడు ప్రతిసారి అవకాశం ఇస్తాడట, అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని మనం గుర్తించి, ఓహో మళ్ళీ ఇది ఎందుకు రిపీట్ అయింది, నేను తెలుసుకుంటానని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అని తెలుసుకొని మళ్ళీ 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 ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండాలి. ఇది భగవంతుడి నియమం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. చేసిన తప్పు అంటే మళ్ళీ చేయకండి, మళ్ళీ మళ్ళీ ఏడవకండి, మళ్ళీ మళ్ళీ బాధపడకండి, దాన్ని సరిదిద్దుకోండి. అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు, అప్పుడు మీరు పవిత్రంగా అవుతారు, మీ అంతరాత్మ శుద్ధం అయిపోతుంది అని చెప్తున్నారు. సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నాడు, ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు, సన్మార్గంలో నిజాయితీగా దైవ మార్గంలో ఉన్నారా లేదా, మరి దుర్మార్గపు పాప మార్గంలో ఉన్నారా మీరు అనే దాన్ని బట్టి. ఇంకా దుర్మార్గం చేస్తూ పోతే, ఇంకా జనాలను ఏడిపిస్తూ ఉంటే, ఇంకా మీరు ఏడుస్తూ ఉంటే అది భగవంతుడు మెచ్చడు. పవిత్రుడు ఎవరు మీరు అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. మీరు అలా ఉంటారా ఇలా ఉంటారా మీ మీదే ఆధారపడి ఉంది, మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఏ భగవంతుడు జోక్యం చేసుకోడు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకి మీరు ఒక తప్పు చేశాను అని గుర్తించారనుకోండి, ఆ తప్పును సవరించుకోవాలి. అనుభవం సంపాదించడానికి, శిక్షణ పొందడానికి ఇవన్నీ మనం ఇందాక కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి. పత్రిసారి ఏమంటారు, రిపీట్ చేయాల్సిందే, మళ్ళీ మళ్ళీ వినాల్సిందే అని అన్ని నేర్పేసి వెళ్ళారు ఆయన. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ శిక్షణ పొందడానికి, ఆత్మను ఇలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవడానికి మిమ్మల్ని భూలోకానికి పంపడం జరిగింది. ఊరికే రాలే మనం భూమి మీదకి, భగవంతుడు ఊరికే పంపలా. ఈ తప్పులు చేసి ఏది తప్పు, మంచి వాళ్ళని చూసి ఎలా మంచిగా ఉండాలి,
తప్పులు చేసిన వాళ్ళు చూసి ఎలా తప్పులు చేయకుండా ఉండాలి అని మనల్ని సవరించుకోవడానికి మళ్ళీ భూమి మీదకి మిమ్మల్ని భగవంతుడు పంపాడు, ఊరికే పంపలేదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇలా ఉండడానికి భూలోకంలో జన్మించారు మీరు, అందుకే భగవంతుడు మిమ్మల్ని పంపాడు. కానీ చాలా మంది మరింత కిందకి పడిపోతున్నారు. అంటే అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. అజ్ఞానుల కింద ఆత్మలోకంలో మీ నిజవాసం మీరు ఎందుకు గుర్తించడం లేదని మీరు ఆశ్చర్యపడుతుండవచ్చు. మరి ఆత్మలోకం మన ఇల్లు అంటే ఇది కాదు, మన ఇల్లు మన నిజవాసం అదంట. మరి అక్కడ మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు భూమి మీదకి పంపించారో ధ్యానం చేసి బుక్స్ చదివి ధ్యానం చేసి సాధన చేస్తే మనం గుర్తించుకుంటాం. మరి ఎందుకు గుర్తించట్లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడ మీరు బాధపడకండి, ఇవన్నీ తెలుసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకొని ఉద్ధరించుకుంటే ఒక జన్మతోనే అయిపోతుందంట. లేకపోతే మళ్ళీ 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 చెప్పుకున్నాం కదా, పాకుడు బండల మీద అంధకారం చీకటిలో ఆ నాచు మీద పాకుతూ జారిపోతూ అది ఆకలేసి ఆ పాకుడు ఆ నాచునే తింటూ ఒకళ్ళనొకడు ఇక్కడి నుంచే అక్కడికి పట్టుకెళ్తామంట. ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడే వదిలేసి శరీరాంత పాటు ఇక్కడే వదిలేస్తారట అన్ని. ధ్యానం చేయని వాళ్ళు ఇవన్నీ తప్పులు ఒప్పులు ఈర్ష్య ద్వేషం ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ కూడా తిట్టుకుంటూ బండబూతులు తిట్టుకుంటారట. ఒకళ్ళనొకళ్ళని ఇక్కడ ఎలా తిట్టుకుంటున్నారు అక్కడ అలాగే తిట్టుకుంటారట. ధ్యానం చేసేవాళ్ళు శరీరంతో పాటు ఇక్కడే వదిలేస్తారట అన్ని. ధ్యానం చేయని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి చెప్తున్నారు పాపం వీళ్ళిద్దరు. వాళ్ళ పిల్లలకి ఎందుకండి విస్పీరతుకు ఎందుకండి, ఎందుకంటే కరుణ. భగవంతుడిలాగా అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటాం ఇవన్నీ. అక్కడ తెలుసుకొని మనం కూడా మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ చేస్తాం. అలా చేయకండి, కిందకి పడిపోకండి అని చెప్తున్నారు. ఇలా కిందకి పడిపోతున్నారు. ఆత్మలోకంలోని మీ నిజ నివాసం అంటే మన స్వగృహం అక్కడ ఉంది. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు అక్కడ ఉంది అనుకోండి అంటున్నారు. మీ నిజ నివాసం అక్కడ. మీరు ఎందుకు గుర్తించట్లేదు అని అడుగుతున్నారు వీళ్ళు. మీరు ఎందుకు గుర్తుండదు అని ఆశ్చర్యపడుతున్నారు. మనకి ఆశ్చర్యం ఉండదట. అవును కదా, మనం అక్కడి నుంచి వచ్చాం కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కదా అని మనం ఎందుకు గుర్తించట్లేదని మనకే ఆశ్చర్యంగా కూడా ఉంటుందంట. ఒక్కొక్కసారి ఎవరైనా చనిపోయినప్పుడు అనుకుంటాం కదా, శ్మశాన వైరాగ్యం, ఇంత సంపాదించడు ఏం పట్టలేదు, ఎందుకు, ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే అనుకుంటాం, కానీ మళ్ళీ మర్చిపోతాం. అలా మీరు ఎందుకు గుర్తుంచుకోవట్లేదు? అది గనక గుర్తుంచుకుంటే మీరు ఇలా చెయ్యరు, ఇలా తప్పులు చేయరు, ఇలా ఏడవరు, ఇలా బాధలు పడరు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మంచివారైన మీకు ఆత్మలోకం గుర్తుంటే, అంటే ధ్యానం చేసి మన సదాత్మ అంటే మంచి ఆత్మ అనుకున్నాం కదా, దుష్టాత్మ అంటే చెడు ఆత్మ అనుకున్నాం. మంచివారైన మీకు ఆత్మలోకం గుర్తుంటే భూలోకంలో నివసించలేరు, అందుకని పంపరట, అందుకని గుర్తుండదట. అందుకని మనకి పూర్వజన్మ ఎందుకు గుర్తుండదో అది ఈరోజు టాపిక్. ఎందుకంటే మంచి వాళ్ళమే మనము, కానీ మనకి గుర్తుండట్లేదు. గుర్తుంటే భూలోకంలోకి రావడానికే ఇష్టపడమంట, భూలోకంలో ఉండడానికే ఇష్టపడమంట. అందుకని భగవంతుడి గుర్తులేక ఇవన్నీ భగవంతుడి రహస్యాలట. మరి రహస్యాలు ఎలా తెలుసుకుంటాం? మనం ధ్యానం చేస్తేనే కదా. చూడండి, నివసించలేరు భూమి మీద, లోకంలో నివసించలేదు. చెడ్డ ఆత్మలు దుష్టాత్మలు మాత్రం దురదృష్టవశాత్తు 1, 2, 3 ఆవరణలో ఎలా ఉంటాయో మర్చిపోయాయి. మనం చెప్పుకున్నాం కదండి, 1, 2, 3 ఆవరణలు ఎలా ఉంటాయో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామా? కొత్త వాళ్ళు ఉంటారు కదా. 1, 2, 3 ఆవరణలు ఎలా ఉంటాయంటే చెప్పాను కదా, పాకుడు పట్టేసి ఆ బండల్లోది వికృతమైన రూపాలతో, వికృతమైన అవకరాలు. ఇక్కడ ఎంత అందంగా ఉంటామో అక్కడ మెచ్చరు. అందంగా ఉంటే అబ్బాయి ఎంత అందంగా ఉంది అంటున్నారు, లోపల ఎంత దుర్మార్గంగా ఉందో ఎవరికి తెలుసు? తెలియదు కదా. చనిపోయాక ఇక్కడ మంచి పేరు చెప్పుకున్నాం కదా, పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఈ లోపలంతా అందవికారంగా ఉంటాం. విగ్రహాలు కూడా పెడతారు, చదువుకున్నాం కదా మనం పోయిన ఎపిసోడ్లో. అంతా ఒక స్కూల్ కట్టించాడు, అవి కట్టించాడు, ఈ కట్టాడు, ఎంత మంచోడో, మంచి స్వర్గానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటాడు, విగ్రహం పెట్టారంట. కానీ అక్కడ అతి నీచమైన 1, 2, 3 కంటే 0 ఆవరణలోకి వెళ్ళిపోయాడు. 0 ఆవరణ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? 1, 2, 3 ఆవరణలోనే వాళ్ళు తిట్టుకుంటూ, వాళ్ళు ద్వేషించుకుంటూ, వాళ్ళు కొట్టుకుంటూ, బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. 2 ఆవరణలో ఎలా ఉంటారు? బండబూతులు ఉండవు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నీచంగా అయ్యే పాకుడు తింటూ చీకటి అక్కడ కూడా. 3వ ఆవరణ ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది, అంధకారమే ఉంటుంది, కానీ బూతులు ఉండవు, అంతే. నిందించుకుంటూ ఉంటారట, ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉంటారు. అవసరమా అండి? యుగాలే గడిచిపోతాయట అక్కడ మనకి. భూలోకం చాలా చిన్న టైము, అందుకే రెప్పపాటు కాలము. ఇప్పుడే తెలుసుకోండి. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అంటే ఆత్మదీపం. ఈ ఈ ఈ దేహం ఉండగానే నీ ఆత్మదీపాన్ని వెలిగించుకొని తెలుసుకోండి. ఆత్మదీపం అంటే 3వ కన్ను. ఇక్కడ ఆ 3వ కన్ను ఎలా వస్తుంది? ధ్యానంలో వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఆ లోకంలోకి వెళ్ళి ప్రతిసారి ఏం చెప్తారు? ఇక్కడ ఉండే, అక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో, చనిపోయి ఏ లోకానికి వెళ్తారో ఇక్కడ ఉండే తెలుసుకోండి అని ప్రతిసారి పదే చెప్పారు కదా మనకి. అన్ని చెప్పేసి వెళ్ళారు ఆయన. మనలోనే ఉండి మళ్ళీ మనకి బుక్ ద్వారా చెప్తున్నారు. ఆయనే మనకి అవకాశం ఇస్తున్నారు.
మనలోనే ఉన్నారు. 2095 దాకా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. ఇవన్నీ కూడా బుక్స్ రూపంలో, క్లాసుల రూపంలో ఆయనే మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం దయచేసి ఈ 2-3 ఆవరణలు కొత్త వాళ్ళ కోసం చెప్పాను. 4వ ఆవరణ నుంచి మానవ జన్మ వస్తుందంట. చూడండి, మానవ జన్మలో ఉందామా, మళ్ళీ కింద ఆవరణకి పడిపోదామా? ఈ 2-3 కన్నా నీచమైన ఆవరణ 0 ఆవరణ. మరి అక్కడికి పడిపోదామా? చూడండి, మళ్ళీ కిందకి పడిపోతారు అని చెప్పారు కదా ఇక్కడ, ఇంతకు ముందే చదువుకున్నాం కదా. కాబట్టి ఎలా ఉంటాయో మర్చిపోయి చాలాసార్లు అమాయకంగా ఉండి కూడా తప్పు చేశారని అన్నప్పుడు దేవుడి మీద నమ్మకం పోతుంది. చూడండి, ఏమన్నా కష్టం రాగానే దేవుడి మీద దయలేదు. మన విస్పీరత వాళ్ళ అమ్మ నాన్న కూడా అనుకున్నారు, దేవుడి మీద దయలేదు మాకు అని, దేవుడిని మానేద్దాం, పూజలు మానేద్దాం, మేము చచ్చిపోదాం అనుకున్నారు. భూలోకంలో అందరూ అలాగే అనుకుంటారు కదా. తెలీదు, ఆత్మజ్ఞానం లేదు. ఇంకా ప్రజ్ఞానం ఎక్కడ, విజ్ఞానం ఎక్కడ? ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవటం, మనల్ని మనం చూసుకోవటం. ప్రజ్ఞానం అంటే మన జన్మలన్నీ చూసుకోవటం. విజ్ఞానం అంటే ఆ లోకాలన్నీ చూడడం. మనకి ఇక్కడ ఆత్మజ్ఞానమే లేదు. కనీసం భూలోకంలో కూడా జ్ఞానం లేదు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి చెప్తుంటే వినేవాళ్ళేరి, చేసేవాళ్ళేరి. చూడండి ఎలా పడిపోతున్నారో చెప్తున్నారు ఇక్కడ. చాలాసార్లు అమాయకంగా ఉండి కూడా తప్పు చేశారని అన్నప్పుడు దేవుడి మీద నమ్మకం పోతుంది. అటువంటి సమయంలో మీరు ఎలా అనుకుని ఉండొచ్చు, నిజంగా దేవుడా ఉన్నాడా, అసలు ఉంటే ఎందుకు కనిపించడు, ఇన్నిసార్లు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నాడు, నాకు అత్యవసరైనప్పుడు ఎక్కడా కనిపించడం లేదెందుకు, ఎక్కడ న్యాయం చేయలేదెందుకు అని దేవుడు అంత మంచివాడు, కరుణామయుడు, న్యాయం చేశాడు. అయితే మరి చెడ్డవారు బాగుండేలా ఏం చేస్తున్నాడు? చెడ్డవారు విజయాలు సాధిస్తుండగా మంచివారి బాధలను ఎలా అనిపిస్తున్నారు, ఎందుకు? మరి మనం ఇంత పూజలు చేస్తున్నాం, ఇంత మంచిగా ఉన్నాం, మనకేందుకు ఈ కష్టాలు అనుకుంటాం కదా. అదే వాళ్ళు చెప్తున్నారు. మరి దుర్మార్గం చేసే వాళ్ళు అందరూ ఎందుకు నవ్వుతూ ఉంటున్నారు, మనం ఎందుకు ఏడుస్తున్నామన్నా అని దేవుడిని నిందిస్తామంట. చూడండి ఎలా చెప్తున్నారు. ఈ ప్రశ్నలు మీరు ఎప్పుడైనా అడిగారా అని 2 ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ. ఈ ప్రశ్నలు మీరు ఎప్పుడైనా అడిగారా? మనకి ఇక్కడ కొన్ని జవాబులు ఉన్నాయంట. 1వ ప్రశ్న ఏంటో చూద్దాం. నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అని ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారంటున్నారు. ఇన్నిసార్లు వేసుకొని ఉంటాం కదండి. కష్టం వచ్చినప్పుడు అలా వేసుకొని ఉంటాం కదా. అలా ఉన్నాడా దేవుడు? అసలు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా చేస్తాడు, నా మీద ఎందుకు ఈ కక్ష? నిజంగా దేవుడు శాడిస్ట్ అనుకున్నామా లేదా? హార్ట్ మీద, హృదయం మీద చేసుకుని చెప్పండి కదా. నిజంగా దేవుడు, మీరు ప్రశ్న ఎప్పుడైనా అడిగారా? నిజంగా దేవుడు ఉన్నాడా? ఎన్నిసార్లు అడిగాం. ఇక్కడ ఏంటంటే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే మిమ్మల్ని సృష్టించింది ఎవరు? భూమిని సృష్టించింది ఎవరు? చెట్లు, పువ్వులు, ఫలాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు సృష్టించింది ఎవరు? పాపాత్ములను మార్మిక పద్ధతిలో శిక్షించేది ఎవరు? రహస్య పద్ధతిలో శిక్షిస్తారట. మార్మికం అంటే రహస్యం. ఇక్కడ దుష్టులను, దుర్మార్గులను మార్మికంగా శిక్షించేది ఎవరు? ఎవరు శిక్షిస్తున్నారు వాళ్ళని? వాళ్ళు ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నారు? ఆ శిక్షలు అనమాట అవి. దుర్మార్గులు అనుభవించట్లేదు అనుకుంటున్నారు, మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటున్నారు. మరి రహస్యంగా శిక్షిస్తున్నాడు దేవుడు, అది మీకు తెలుసా? మరి వాళ్ళందరినీ శిక్షించేది ఎవరు? ప్రేమించే భావాలు మీకు ఎవరు కలిగించారు? ఇంత ప్రేమో నా భర్త అంటే, నా బిడ్డ అంటే, మా అమ్మ అంటే, ఈ భావాలు మీకు ఎవరు కలిగిస్తున్నారు? మీ ఆత్మీయులకు సన్నిహితంగా మిమ్మల్ని ఎవరు ఉంచారు? మీ ఆత్మీయుల దగ్గర సన్నిహితంగా మిమ్మల్ని ఎవరు ఉంచారు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర, భర్త దగ్గర. అంటే వాళ్ళ దేవుడు, వాళ్ళల్లో దేవుని చూసుకోండి అంటున్నారు. వాళ్ళు మీ ఆత్మీయుల దగ్గర ఎందుకు ఉంచారు? ఎవరు ఉంచారు? ఆ భగవంతుడే ఉంచాడు. ఎన్ని కష్టాలున్నా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచారు మిమ్మల్ని? మిమ్మల్ని చూసుకునే వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఎందుకు ఉంచారు? ఎవరు ఉంచారు? భగవంతుడే. ఇంకా దేవుడు అనేవాళ్ళు లేకపోతే ఈ పనులన్నీ ఎవరు చేయగలిగారు? ఈ ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నారా మీరు అని అడుగుతున్నారు. ఇంకో 2వ ప్రశ్న ఏంటంటే, మీరు అమాయకులు అయినా మీరు తప్పు చేశారని రుజువైంది. అమాయకులు అనుకుందాం, తప్పు చేశారని రుజువైంది. మరి అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి ప్రశ్న కూడా వేసుకుంటాం కదా. మన అమాయకులమే, తప్పు చేసేస్తాం. మరి తప్పు చేస్తున్నాం కదా, దేవుడు మమ్మల్ని మంచి దారిలో పెట్టచ్చు కదా అని అనుకున్నామా? ఇలా కూడా అనుకున్నాం కదా చాలా మంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీనికి చాలా జవాబులు ఉన్నాయి. దేవుడు ఉన్నాడా అసలు అనడానికి ఒకటే సమాధానం. ఈ ప్రశ్నకు మాత్రం ఎన్ని సమాధానాలు ఉన్నాయంటే, చూడండి ఏబిసిడి నుంచి ఐ వరకు ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆ ప్రశ్నకు ఒకటే జవాబు అయితే ఈ ప్రశ్నకి ఎన్ని జవాబులు ఇచ్చారో చూడండి. ఆ జవాబులు ఏంటో చూద్దామా. మరి ప్రశ్న ఏంటంటే, మీరు అమాయకులైనా మీరు తప్పు చేశారని రుజువైంది కదా, మరి అప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు? నేను తప్పు చేస్తున్నాను కదా, నన్ను మంచి దారిలో పెట్టచ్చు కదా, మరి దేవుడు ఏమైపోయాడు అనే ప్రశ్న మనకు వస్తే దానికి సమాధానం చూడండి. దీనికి చాలా జవాబులు ఉన్నాయి. వీటిలో ఒకటి మీకు సరిపోవచ్చు, ఒకటి మీకు సరిపోవచ్చు, సరికాకపోవచ్చు. ఏంటంటే ఏంటంటే ఏ బి అని ఇచ్చాడు అనమాట. 1 2 3 కాకుండా ఇక్కడ 1వ సమాధానం ఏంటంటే, మీరు నిశ్చయంగా ఎవరికి ఎప్పుడు హాని చేయలేదని, ఎవరిని బాధ పెట్టలేదని ఖచ్చితంగా నమ్ముతున్నారా? మనం పుట్టి బుద్ధిరకక ఎవరినైనా బాధ పెట్టకుండా ఉన్నామా? అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు. మనం సమాధానం చెప్పాలి. మీరు బాధ పెట్టలేదని ఖచ్చితంగా నమ్ముతున్నారా? మీ అంతరాత్మ మీ గుండెల మీద చేసుకుని అడగండి.
ఒకవేళ అలా చేసి ఉంటే దానికి మీరు శిక్ష అనుభవిస్తున్నారేమో. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని ఎవరినో మిమ్మల్ని ఎప్పుడో బాధ పెట్టారు, మీరు ఎవరినో, అందుకని మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు అని ఒక సమాధానం ఇచ్చాడు. ఇంకో జవాబు ఏంటంటే, మీరు ఎవరినైనా బాగా కష్టపెట్టి ఉంటారు, లేకపోతే మీ గత జన్మలోనే పాపం చేసి ఉంటారు, అక్కడే కష్టపెట్టి ఉండొచ్చు. ఈ జన్మలో మీరు ఏం చేయబోయి ఉండొచ్చు, గత జన్మలో చేసి ఉంటారు. మరి దానికి ఫలితం ఎవరు అనుభవించాలి? మీరే కదా. అందుకని ఈ బాధకు కారణం అదే ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంకో సమాధానం ఏంటంటే, మీరు సహజంగానే మరింత ఉన్నతగా ఎదగాలనుకుంటున్నారు, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి భగవంతుడి మార్గంలో పయనించి భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారు. మరి బాగా ఆలోచించండి, సమస్యలు ఏమీ ఎదుర్కోకుండా మీరు అలా ఎదగగలరా? ఈ సమస్య వస్తేనే కదా ఒక మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక డిసీజ్ వచ్చింది, ఒక ఒంట్లో ఏదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? ఎందుకు వెళ్తున్నాము? రోగం వచ్చింది కాబట్టే కదా. అసలు రోగమే రాకపోతే డాక్టర్ ఎందుకు? కాబట్టి మనం తెలుసో తెలియకో పాపాలు చేశాం కాబట్టి ఆ కర్మలు అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము. ఈ జన్మలో బాధ పెట్టు ఉండొచ్చు, వచ్చే జన్మలో బాధ పెట్టి ఉండొచ్చు. అందుకే ఇది కర్మభూమి కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరే ఆ బాధ అనుభవించాలి. ఈ కరెక్టా కాదా అని మనల్ని తెలుసుకోమంటున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు సహజంగా ఉన్నతగా ఎదగాలని ఎవరైనా అనుకుంటారు, మంచి మార్గంలో నడిపించు దేవుడా అని ఎవరైనా అనుకుంటారు. బాగా ఆలోచించండి, సమస్యలు మీరే ఎదుర్కోకుండా మీరు అలా ఎదగగలరా అని అడుగుతున్నారు. ఇంకోటి ఏమడుగుతున్నారంటే, మీరు చాలా సదాచారులు, అంటే సదాచారులు అంటే మంచి వాళ్ళు, మంచి ఆచారాలు కలిగి ఉన్నవాళ్ళు. ఆచారాలు అంటే పనులే, ఇక్కడ ఏమీ కాదు. సదాచారులు అంటే మంచి పనులు చేసేవాళ్ళు అని అర్థం. సదాత్ములు అని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఎన్నడైనా తరచి చూసుకున్నారా? మనల్ని మన లోపలికి వెళ్ళి సింహావలోకనం చేసుకున్నామా? రోజు పడుకునే ముందు మన పుట్టినప్పటి నుంచి, మన ఊహ తెలిసినప్పటి నుంచి, కనీసం ఒక 5-6 ఏళ్ల నుంచి, లేకపోతే ఈ సంవత్సరం అంతా ఏం జరిగిందో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారా? ఎవరన్నా బాధ పెట్టానేమో, ఎవరన్నా సుఖపెట్టానా, ఎవరన్నా కష్టపెట్టానా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకున్నారా పడుకునేటప్పుడు? ఈ రోజు, కనీసం ఈ రోజు పొద్దునుంచే ఆలోచించుకోండి, నేను ఎవరన్నా కష్టపెట్టానా? అందుకే ఒక నోట్బుక్ పెట్టుకోమని అన్ని రాసుకోమని చెప్తారు. ఇవాళ ఎన్ని తప్పులు చేశామో, ఇవాళ ఎన్ని ఒప్పులు చేశామో. తప్పులు చేసుకున్నట్టుగా ఇంటికి పెట్టుకోండి, రేపు ఈ తప్పు చేయకుండా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఎన్ని మార్గాలు ఇచ్చారు ఎవరిని. అందుకే మరి ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు మంచి వాళ్ళే, సదాత్మలే అని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా తరచి చూసుకున్నారా? మీరు చేసిన ప్రతిదీ నిస్వార్థమైనది, సరైనది, కపటము లేనిది, స్వార్థ ప్రయోజనం కూడా లేదు అని ఆలోచించి తెలుసుకోండి. ఏం ఆలోచించాలి మనం, ఎలా ఆలోచించాలో కూడా ఇలా చెప్తున్నారు. మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కానీ ఇలాంటి ఆలోచనలు రావు కదా. ఒంట్లో బాగోలేదంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి, ఎందుకంటే పని ఏం చెయ్యం, ఖాళీగా పడుకుంటాం, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అందుకే ఖాళీగా ఉండకూడదు. ధ్యానమో, సజ్జన సాంగత్యమో, లేదా ఇంట్లో పనో, లేదా రెస్టో ఏదో కూడా ఉండాలి, ఏదో ఒక యావగేషన్ ఉండాలి. చూడండి ఏం చెప్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వస్తాయంట. నిస్వార్థమైనది ఆలోచన, సరైనదా, కపటం ఉన్నదా, స్వార్థ ప్రయోజనం గురించా అని ఆలోచించండి. రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించుకోండి, ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోమంటున్నారు. ఎప్పుడైనా ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి చివరికి స్వర్గానికి చేరతాననే ఆలోచనతో కానీ, చాలా మంది పూజలు చేసి స్వర్గానికి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, కార్తీక మాసం చనిపోయాడు అబ్బాయి, ఇవాళ కార్తీక మాసం కదా అందుకే చెప్తున్నా, కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో చనిపోయాడు, ఎంత పుణ్యాత్ముడో. మీకేం తెలుసాడు పుణ్యాత్ముడో పాపాత్ముడో, లోపల ఎన్ని పాపాలు చేశాడు. మనం కథలు చెప్పుకున్నాం కదా, జిమ్మి కదా, పైకి ఎంత మంచివాడో. కానీ ఇక్కడ మోసం చేయకండి, మిమ్మల్ని మీరు మోసం చేయకండి. పరమాత్మ చూస్తాడు, పరమాత్మని మోసం చేయలేరు. చదువుకున్నాం కదా పోయిన ఎపిసోడ్లో. ఇప్పుడు అదే చెప్తున్నారు చూడండి, ఏ ప్రయోజనాన్ని. కాబట్టి ఇలాంటి మంచి పని చేస్తే పాపాలన్నీ క్షమించబడతాయి అని భావిస్తూ మంచి పని చేశారా? ఏం మంచి పనులు చేస్తే దేవుడు మెచ్చుతాడో అని మంచి పనులు చేశారా? భగవంతుడు ఇష్టమైన పనులు ఏమన్నా చేశారా? ఆ విగ్రహాలను పూజించాం, దీపాలు వెలిగించాం, ఎవరో మెచ్చుకోవడం కోసం పుణ్యాలు దాన ధర్మాలు చేశాము, కానీ భగవంతుడు ఏమీ కల్పించుకోడు. భగవంతుడి కోసం మీరేం చేశాడు? భగవంతుడి కోసం ఎవరికైనా సాయం చేయడమే, నిస్వార్థంగా ఉండడమే, పుణ్యం పాపం అనుకుంటా చేయడమే, ఆశించకుండా ఆలోచించకుండా చేసేయడమే. అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు, అప్పుడు మనం పవిత్రమవుతాం అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ఈ మంచి పని చేస్తే పాపాలన్నీ శిక్షించబడతాయి అని భావిస్తూ మంచి పని చేశారా? చూడండి, ఇలాంటి పాపపు పని చేస్తే మనం శిక్షించబడతాం కదా అని పాపం పనులు చేయకుండా ఉన్నారా? ఇలా ఆలోచించారా? ఇది లేదు. ఇంకా చెప్తున్నారు చూడండి, ఇలా చేశారా మీరు? ఇలా భావిస్తూ పని, అలా చేసిన మంచి పనులు మంచివి కావు. చూడండి, ఇలా చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు అని పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండి పుణ్యం వచ్చేస్తుందని. చూడండి, ఆయనకి విగ్రహాలు కట్టారు కదా, ఆయన ఏంటి నిమ్నాతి నిమ్న అంకులు విస్పిరతి చెప్పారు కదా,
అంకుల్ ఇంత మంచివాడు అంత మంచివాడు అని చెప్పి విగ్రహం కట్టారు, ఎంత పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు అనుకున్నాం. మాకు ఇప్పుడు ఆత్మజ్ఞానం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే అంకుల్ ఇక్కడ ఎక్కడ కనపడలేదు, మేమున్న ఆవరణలో అని చూస్తే కింద ఆవరణలో ఉన్నాడంట. అంకుల్ ఇంత మంచివాడు, స్వర్గానికి వెళ్ళాడు అనుకున్నాం. మనకు స్టోరీ చెప్పారు కదా, జిమ్మి అంకుల్ స్టోరీ. నిమ్న ఆవరణలో ఉన్నాడంట. అప్పుడు అతనికి అది ఏంటి అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, అప్పుడు చెప్పాడు, నేను పైకి కనిపించేలా నటించాను, పుణ్యం వస్తుందని నేను పాపాత్ముడిని, దొంగతనాలు చేశాను, అన్ని చేశాను, భార్యని తెలివి తక్కువైన అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాను నా పనుల్లో కల్పించుకోదని, ఎంతమందిని హింసించాను, ఎంతమంది ఆడవాళ్ళని బాధ పెట్టాను, పైకి మాత్రం మంచోళ్ళ కనిపించాను, పాపపు సొమ్ము తీసుకొని పారిపోయి వాళ్ళందరినీ మోసం చేసి బొంబాయి వచ్చాను, మీరున్న చోట నేను వద్దుకున్నాను, మీరందరూ నన్ను మంచివాడు అనుకున్నారు, స్వర్గానికి వెళ్తాను అనుకున్నారు, మీకు ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తాను వినండి అనే కథ చెప్పాడు. చూసారా? మరి మనం ఏమనుకుంటాం, ఇంత మంచుడు అంత మంచుడు కార్తీక మాసం చచ్చిపోయాడు. ఏంటి కార్తీక మాసం, ఏంటి మంచి పని, భగవంతుడిని మోసం చేస్తున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. జాలిపడండి అలాంటి వాళ్ళ మీద, జాలిపడండి. వాళ్ళు మనల్ని కష్టపెడతారు, వాళ్ళ మీద జాలిపడండి. దేవుడా నిర్మణావరణలో వీళ్ళని చేర్చకు, మంచి బుద్ధి కలిగించు అని వేడుకోండి అంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళు బాధ పెడుతుంటే ఏడుస్తాం, కానీ అప్పుడు ఈ ఆలోచన ఉంటుందా అండి, వాళ్ళ మీద జాలిపడాలి, వాళ్ళు భగవంతుడి దగ్గర చేర్చాలని ఆలోచన వస్తుందా? కదా. కాబట్టి తెలుసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. మరి భూలోకంలో వారు తమను తాము ఎప్పుడు మోసం చేసుకుంటారు. చూసారా, మనల్ని మనమే మోసం చేసుకుంటాము, భగవంతుడిని కూడా మోసం చేస్తాము. ఆయన చూస్తూనే ఉంటాడు మన అంతరాత్మలో. ఇక్కడ ఉంటాడు భగవంతుడు, హృదయం అంటాం కదా, హృదయం కాదు ఇది ఆత్మ. ఈ ఆత్మలో పరమాత్మ కొలువు ఉంటాడు, అదే మీరు. ఈ కనిపించే శరీరం మీరు కాదు, ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, ఈ అంతరాత్మే మీరు. ఆయన అక్కడుండి చూస్తూ ఉంటాడు మీ తప్పులు, మీకు తెలుస్తుంది. ఉదాహరణ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ నేను ఏమన్నాను, ఏదో ఫ్రెండే కదా అని అడ్వాంటేజ్ చేసుకొని, లేకపోతే మా పిన్నో మా ఫ్రెండ్ ఎవరున్నారు తిట్టేశాను. కాసేపు తను బాధపడింది అని నేనే, అంతరాత్మ చెప్తుంది, మీ పిన్ని బాధపడలేదు, మీ ఫ్రెండ్ బాధపడితే ఏమో అనకే అని చెప్తుంది. మనం ఏం చేస్తాం, మనసు చెప్పింది అంట అంతరాత్మని. అంతరాత్మ అంటే భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం, వింటామా? ఇక్కడ వినం. అసలు ఇక్కడ అంతరాత్మ ఉందని ఎవరికి తెలుసు? అంతరాత్మలో భగవంతుడు కొలువై ఉన్నాడని ఎవరికి తెలుసు? అదే మీరు, ఆ భగవంతుడే మీరు, అంతరాత్మే మీరు, మీ నిజ నివాసం అది. కానీ మరి అక్కడ నోట్ అయిపోయింది కదా. నువ్వు కావాలని ఉద్దేశం లేకపోతే అక్కడ నోట్ అవ్వదు. నిజంగా కావాలని అంటే మాత్రం అక్కడ నోట్ అయిపోద్ది. నువ్వు ఇక్కడ క్షమాపణ అడగొచ్చు, కానీ అక్కడ నోట్ అయిపోయింది కదా నీ కర్మ. వాళ్ళు భూలోకానికి రావాలి కదా, నేను ఎవడో కూడా అలా బాధ పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడి నుంచే రావాలి, ఎక్కడి నుంచి రాకూడదు. మనకి వాళ్ళ మీద కోపం కానీ వాళ్ళ మీద ఏది కానీ ఇక్కడి నుంచి రావద్దు. అంటే ఇప్పుడు కోపడుతున్నారంటే వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది కాబట్టి కోపడతారు. వాళ్ళకి మన మీద ఏమన్నా జాలి, మన పిల్లల లేదా మన ఫ్రెండ్ మీద మన కోపం ఉంటుందా? అది బాగుపడాలనే మనం ఏదో గట్టిగా చెప్తాం. కానీ మంచి కోరి చెప్తే అది పుణ్యమే. పుణ్యం పాపం వద్దు కదా. కాబట్టి అది మంచిది. భగవంతుడు పట్టించుకోడు, ఇది పట్టించుకోడు, అది పట్టించుకోడు. పాపం అయితే ఇనప సంఖ్యలు, పుణ్యం అయితే బంగారు సంఖ్యలు. ఏదైనా సంఖ్యలే కదా, ఏదైనా పంజరమే కదా. ఆ పంజరంలో చిక్కుకుంటున్నాం కదా. వచ్చి పాపం చేసినా వస్తాం, పుణ్యం చేసినా వస్తాం. అక్కడ క్షయం అయిపోతే మళ్ళీ 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 పునరపి జన్మ పునర్పణము. చూడండి, మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. భూలోకంలో చాలా మందికి డబ్బు చాలా విలువైంది. అతిగా ఏమన్నా మంచిది కాదు, ఏదున్నా అతి మంచిది కాదు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఒక ఇల్లు ఉంది, డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక మళ్ళీ ఇల్లు కట్టారు. దాన ధర్మాలు చేయవయ్యా, గుళ్ళో గోపురాలు కట్టించవయ్యా. కాకపోతే మన పిరమిడ్లు కడుతున్నాం, డబ్బులు ఏంటి ఇవ్వండి, డబ్బులన్నీ అక్కడ పోస్తుంది, బంగారం కొనుక్కోవచ్చుగా అనుకుంటారు. తెలియదు కదా. అక్కడికి వెళ్ళి అయ్యో ఇలా చేయలేకపోతేనే అనుకుంటారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లేదు, మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. నాకు డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటాం, ఇంకో తలం కొందాం, ఇంకో పొలం కొందాం, ఇంక ఇల్లు కొందాం. ఒక ఇల్లు చాలదా? పక్షి పాములు బయలు ఏం ఆశిస్తున్నాయండి? మనిషికి ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఎందుకు వచ్చాం. కానీ ఇది ఏమైనా గుర్తుంచుకుంటున్నామా? ఇల్లు మీద ఒక్కసారి ప్రకృతి ఇన్ని పాపాలు చేస్తారు కొంతమంది, ఇల్లు కడతారు, పాప సముద్రం. భూకంపం వస్తే ఆపగలరా? ప్రకృతి కోపాన్ని, భగవంతుడి కోపాన్ని తట్టుకోగలమా? చూడండి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అయ్యో పాపం పోయారు అనుకుంటాం. పాపం అనకండి, వాళ్ళ పాపాలన్నీ మనకు అంటుకుంటాయట. మనకు తెలీదు, అది కూడా తెలీదు. ఇంకేం తెలుస్తాయండి ఇవన్నీ? పాపం అనేస్తాం గౌకున. అయ్యో పాపం కొంటోడు అది జరిగిందా, కాళ్ళు ఇరిగినాయి, అయ్యో పాపం, ఆడి పాపాలన్నీ మనకు వచ్చేస్తాయి. దయచేసి ఆ మాట కూడా అనకండి. వాళ్ళకి మంచి మార్గం ఇవ్వ దేవుడా అని ప్రార్థించండి. వాళ్ళ మీద జాలిపడండి, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, ఆశించకుండా. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు. చాలా మందికి 78, అతిగా ఉన్న ధనం మంచిది కాదు, ధనమే పాపాలన్నిటికీ మూలమని మీకు తెలుసు. డబ్బు వల్ల చూపు పోతుంది.
డబ్బు వల్ల చూపు పోతుంది. చెవులు బీదవారి కేకలు వినలేవు, చెవుడొచ్చేస్తుంది, బీదవారి కేకలు వినపడలేవట. హృదయం బండగా మారిపోతుంది. డబ్బు వస్తుంది కదా, ఈ జిమ్మి కదా, సేమ్ జిమ్మి కదా, ఈ సూరదాస్ కదా కదా. మోహన్ దాస్ వచ్చి కూడా, మోహన్ దాస్ వీడిని మంచి మార్గంలో చెప్తాను, వాడు కూడా వీడు ప్రలోభంలో పడిపోయి వీడు కూడా దొంగడే. కానీ సదాత్మ అంతరాత్మ మేలుకుంది కష్టంలో, వాడే వెళ్ళిపోయాడు. వాడు మంచిగా ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. మరి సూరదాస్ ఏమయ్యాడు? ఇంకా డబ్బు ఉందన్న గర్వం, మెడిసిపాటు మూసుకుపోతాయి కళ్ళు. గుడ్డివాడం అయిపోతే నిజంగా గుడ్డివాడం అవడం కాదు, భగవంతుడిని చూడలేని కళ్ళు అయిపోతాయి, అదే గుడ్డితనము. భగవంతుడి నామం వినలేని, నాకే డబ్బు ఉంది నేనే గొప్ప, ఏంటి నీ గొప్ప అక్కడ చూపించుకో. భగవంతుడు మెచ్చుకుంటే అది నేను, నాకు భగవంతుడికి నేను ఇష్టడయ్యాను, నాకు అందుకే ఒక గురువు వచ్చాడు, నేను భగవంతుడి మార్గంలో ఉన్నాను, ఇలా గర్వపడండి. నేను అందరికీ చెప్తున్నాను, భగవంతుడు మెచ్చే పనులు చేస్తున్నానని గర్వపడండి. డబ్బు ఉందని గర్వపడకండి. కళ్ళు మూసుకుపోతాయి, చెవులు వినపడవట. నిజమైన గుడ్డితనం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పేదవారికి ఆకలి వినపడలేవు, హృదయం బండగా మారిపోతుంది. దయ, విధేయత, ప్రేమ, నిజమైన ప్రేమ, కుటుంబం పట్ల, ఇతర పట్ల మీకున్న బాధ్యతలు మర్చిపోతారు. ఆస్తి వల్లే కదండి కొడుకులు చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఆస్తి ఎంత చూడండి, డబ్బు వల్ల ఎన్ని అనర్థాలు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు తెలిసిన విషయాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఎఫ్లోకి వచ్చాం మనం, అంటే 1 2 3 కుండా ఏబిసిడి ఎఫ్లోకి వచ్చాం. ఎవరినైనా తప్పుగా అనుకున్నారా? ఎవరినైనా తప్పుదారి పట్టించారా? అందువల్ల ఇలా జరిగిందని ఆలోచించుకోండి. మీరే చెప్తున్నారు చూడండి. మనకు తెలియదు, అక్కడ ఏంటో తెలియదు, తెలియకుండా ఇష్టమైనట్టు అనేసుకుంటాం. వాళ్ళలాగా, వాళ్ళలాగా. నిజం తెలిసినా కూడా మాట్లాడకూడదు. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళైనా మాట్లాడుద్దంట. దీని గురించి ఒక కథ చెప్పుకుందామా? చిన్న పెట్ట కథ. ఎందుకంటే కథల ద్వారా చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక రాజు హోమం యజ్ఞాలు చేసి అన్నదానం చేస్తున్నాడు. ఇది మీ అందరికీ తెలిసిన కదేమో, మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఏమన్నా ఉంటే వినండి. ఒక రాజు అన్నదానాలు, యజ్ఞాలు, హోమాలు చేసి అన్నదానం చేస్తున్నాడు రాజ్యంలో ప్రజలందరికీ. అయితే పైన ఏం జరిగింది? ఒక పాముని పట్టుకొని, పక్షి డేగలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గ్రద్దలు, పాములు అయ్యే కదా అటు ఆహారం, అది పట్టుకొని వెళ్తుంది ఆకాశం మీద. వంటలన్నీ సిద్ధమైనవి, ఇంక వడ్డించడమే. ఈ పాము ఏం చేసిందంటే భయంతో అట్లా అనేసరికల్లా, మన పొలమారినప్పుడు నోట్లోంచి వస్తుంది కదా, అట్లా విషం కక్కుద్ది. ఏదో భయంతో గొంతు పట్టేసుకుంది కదా, ఆ విషం వచ్చింది ఆ కూరల్లో, వచ్చి ఆహార పదార్థాల నిండా పడిపోయింది. ఇది ఎవరి తప్పు? అందరూ చనిపోయారు, తినేవాళ్ళందరూ చనిపోయారు. మరి ఇక్కడ యమధర్మరాజుకి మనం ఉంటారని అనుకుంటాం కదా, డౌట్ కలిగింది. ఎవరిని శిక్షించాలి ఇప్పుడు? ఎవరి మీద ఈ పాపం రాయాలి? చిత్రగుప్తాల, మన గుప్త చిత్రాల చిట్టా ఉంటుంది, భవిష్యవాణి ఆలి సినిమాలో ఉన్నట్టు, తెలుసు కదా. ఎవరికి రాయాలి, ఎవరిని పాపాత్ములు అనాలి తెలియట్లేదంట. అక్కడ పెద్ద సమస్య అయిపోయింది. సరే, గూఢచాలని పంపించాడు. ఎవరో చూసుకురా ఎల్లు అని పంపిస్తే, ఇక్కడ కావాలని ఎవరు విషయం కలపలేదు, చచ్చిపోవాలని ఎవరికీ లేదు, ఎవరిని ఏ పాపం లేదు. మరి ఏంటా అని ఏలుస్తుంటే ఒక ఆవిడ ఉందట, అరుగు మీద కూర్చొని మనం చేసే ఇయ్యే మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుని ఇయ్యే. ఎందుకు పాపాలు చుట్టుకోవద్దని చెప్తున్నారు? ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు పాపాలు అంటుకొని మీరు కష్టపడుతున్నారో చెప్తున్నారు. అప్పుడు ఏమైంది? ఒక ఆవిడ చెప్తుందంట, ఇగో మొన్న రాజుగారు అన్నాల్లో అన్నిట్లో విషం కలిపి పెట్టేశారు, ఎవరు వెళ్ళకండి, తినకండి అని చెప్తుందంట. దీనికి తెలుసా పైన ఏం జరిగిందో? తెలిసినా మాట్లాడకూడదని చెప్తున్నారు, తెలియకుండా మాట్లాడి దీన్ని తీసుకురండి అన్నాడు. అక్కడ పడింది శిక్ష. ఇవి తెలుసుకోండి, భగవంతుడి నియమాలు ఇవి. అనవసరంగా తెలిసినా మాట్లాడకూడదు, తెలియకపోతే అస్సలు మాట్లాడకూడదు. ఏం కలిసి వస్తుంది? పాపాలు అక్కడ శాపాలుగా మరి నిమ్న ఆవరణలోకి వెళ్ళిపోతారు. జాలిపడండి వాళ్ళ మీద, వాళ్ళకి ఇవన్నీ చెప్పండి అంటున్నారు, చెప్పండి అంటున్నారు. మనం చెప్పారు కదా, మీ పక్కన ఉన్న వాళ్ళకి దుర్మార్గం చేస్తున్నారు, అమ్మ ఇలా రానా, కూర్చోనాన్న, ఇలా ఉంటదంట అని చదివి వినిపించండి. చదువు రాని వాళ్ళకి చెప్పండి, వాళ్ళని జాలిపడండి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టి దేవుడాన్ని ప్రార్థించండి అంటున్నారు. మరి అదే కదా మనం చేస్తున్నాం. మరి ఎంతమంది మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూడని వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ అందరికీ పంపించండి, బంధువులకి, స్నేహితులకి. నేనైతే ఇది అయిపోగానే నేను బాగా చెప్పానా లేదా అని ముందు నాకు నచ్చాలి. నాకు నచ్చిన తర్వాత నేను అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నా. నేను చేసే పనే మీకు చెప్తున్నాను. దయచేసి అందరికి పెట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు, స్తోమతున్న వాళ్ళు ఇలాంటి బుక్కులు కొనుక్కోండి. పత్రిసారి ఇంత మంచి బుక్ చదవకపోతే హిందూ మహాసంపదనలు చదివి చావండి అంటారు. అంటే ఎంత గొప్పది, ఎన్ని నేర్చుకుంటున్నాం. నా బుర్ర తిరిగిపోతుంది, ఇలా ఉంటుందా భగవంతుడి నియమం అని. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మనకి జీలో వచ్చాం మనం. ఇంకో పాయింట్ ఇచ్చారు, మనల్ని మనం బేరీజ్ వేసుకోండి, మనల్ని మన రైట్ పడుకునేటప్పుడు ఆలోచించుకోండి, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో. మీరు ఏ తప్పు చేశారో ఆలోచించుకోండి. సంవత్సరంలోప 6 నెలల క్రితమా, ఈ సంవత్సరమా, ఈ నెలలోనా, ఈ ఈ రోజా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంకోటంట, బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్నారా ఎప్పుడైనా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఇది కూడా ఉందా?
నాకు పేరు ప్రఖ్యాతులు కావాలని మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? కోరికతో ఆశతో ఎవరికైనా హాని చేశారా? ఎవరినైనా తప్పుదారి పట్టించారా? మంచి దారిలో 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. వీళ్ళకి శిక్ష పడదు, సావాసం చేసిన వాళ్ళకి. సావాసం చేసిన వాడు ఎలాగ పాపాత్ముడే, వాడు కూడా వీడిని లాగాడు. వీడి బుద్ధి ఏమైంది? వీడు వెళ్ళాడు. వాడికి అంతకనే ఎక్కువ పడుతుంది, వీడికి కొంత పడుతుంది. వాళ్ళ ప్రభావానికి లోను కాకండి. ఇలాంటి పని ఏమన్నా చేశారా ఆలోచించుకోండి. హెచ్ ఏంటంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరినైనా బాధించారా? అక్కడ మీ స్వార్థం ఉంది. నాకు అన్నం గడవాలి, నాకు 3 పూట్ల ముద్ద దొరకాలి, నేను ఎన్ని పాపాలైనా చేస్తాను అని మీ స్వార్థం కోసం ఎవరినైనా బాధ పెడుతున్నారా? మీకు తిండి పెట్టే వాళ్ళని మీరు ఏమైనా బాధపడుతున్నారా? అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు తిండి పెట్టి పోషిస్తున్న వాళ్ళని మీరు బాధ పెడుతున్నారా? ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఉంది. చెడ్డ వ్యక్తిని ఏమన్నా ప్రోత్సహించారా? చెడ్డ పనులు చేసాం, ఇందులో ఏం తప్పు ఉండదు, చేయకుండా ఎలా ఉంటాం, చేయకుండా అని ప్రోత్సహించారా? ఇది కూడా పాపమేనంట. ఇంకా చెడ్డ వ్యక్తితో మంచిగా ఉన్నారా? చెడు సహవాసం చేయొద్దని చెప్తున్నారు ఇక్కడ. చెడ్డ వ్యక్తి అని తెలుసు, వాళ్ళతో సహవాసం చేశారా? చెడ్డవారితో మంచిగా ఉంటే చెడు చేయడానికి వారిని మీరు ప్రోత్సహిస్తున్నట్టే. చూడండి, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేస్తే చెడు చేయడానికి మనం ప్రోత్సహించినట్టు, అది కూడా పాపమే అని చెప్తున్నారు. అలాంటి పనులు ఏమన్నా ఇప్పుడు మీ కష్టాలకు కారణం చెప్తున్నారు వాళ్ళు, మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు అటువంటి వారే అయిపోతారు. 6 నెలలు చేస్తే వారు వీరైపోతారు. అప్పుడు కర్మలు ఎవరికి? మనం కాక ఎవరు ఏడుస్తాం? మనకు కాక బాధలు ఎవరికి వస్తాయి? మనకు కాక కష్టాలు ఎవరు వస్తాయి? ఒకసారి ఆలోచించుకోండి అంటున్నారు. చూడండి, ఈరోజు ఎంత హై సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, డెప్త్కి వెళ్ళింది కదా. మరి ఇవన్నీ మనం అవసరం లేదా? చాలా చాలా అవసరం కదా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవటం. మరి సర్వశక్తివంతుడైన భగవంతుడు ఎన్నడూ అన్యాయం ఉండదని గుర్తించాడా? భగవంతుడికి వాళ్ళు వీళ్ళు అని పాపపుణ్యాలు ఏముండదు, ఆయనకి అందరూ ఒకటే. మీరు అసలు గుర్తించారా ఎప్పుడైనా? దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. మీరు నిజంగా అమాయకులైతే మీకు రుజువు ఉన్నా లేకపోయినా మీరు అమాయకులను రుజువు చేస్తాడు. చూసారా, అమాయకుల్ని బాధ పెడతారు కదా, మీకు తెలిసినా తెలిపోయినా వీళ్ళు అమాయకులని దేవుడే రుజువు చేస్తాడట వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ ఏదో అలాంటి పరిస్థితి కల్పిస్తాడు. అమ్మో నిజమే, అమాయకురాలు, వీళ్ళకి ఏం తెలియదు, అనవసరంగా మేము అనేసాం, కానీ అక్కడ కర్మ నోట్ చేసేసుకున్నారు కదా. రుజువు చేస్తాడట భగవంతుడు అమాయకులకు కూడా. అందుకే భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని చెప్తున్నారు. నీకు రుజువు ఉన్నా లేకపోయినా ఆయన మీరు అమాయకులను రుజువు చేస్తాడు. అయితే మీరు దైవ నిర్దేశిత మార్గంలో ఉండాలి. ఈ నియమాలన్నీ మీరు పాటించాలి. ఆ దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ, దేవుడికి చెప్పుకున్నాం కదా, నిస్వార్థంగా ఉండాలి. ఆశించి చేయకూడదు. పాపంతో పుణ్యంతో పని లేదు, మంచి చెడుతో పని లేదు. భగవంతుడిని ప్రార్థించాలి అంతే. భగవంతుడు దగ్గరగా ఉండాలి. అది మార్గం, ధ్యానమే. చూడండి ఇంకేం చెప్తున్నారు. ఇది వెంటనే జరగకపోవచ్చు. మీకు ఇప్పుడు ఇది చదివో అయితే వినో మీకు ఎమ్మటే కలగకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు కలిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాక మర్చిపోవచ్చు. కానీ నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, దశాబ్దాలే, చూడండి దశాబ్దాలు పట్టవచ్చు. అయినా ఆయన రుజువు చేస్తాడు. అంటే ఇవాళ రేపో ఎల్లుండో వచ్చే జన్మలో అయినా, జన్మ అవసరమా? ఎప్పుడైనా దేవుడు రుజువు చేస్తాడు. అది దేవుడి న్యాయం. ఇదంతా రహస్యంగా ఉంచుతాడట భగవంతుడు, మనకి తెలియదు. చూడండి, ఇప్పుడు పత్రిసారి ఏమన్నాడు? మనదంతా ఓపెన్ సీక్రెట్ అన్నారు. మన సీక్రెట్ ఓపెన్ సీక్రెట్, ఇది ఎవరు చెప్పరు ఇంత విడమర్చి. పత్రిసారే మనకి ఇవన్నీ చేయిస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి, ప్రశ్నించుకోండి. వీటిలో ఇప్పుడు అన్ని జరిగినాయి కదా జవాబులు, వీటిలన్నిటిలో ఒక్కటి మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఎక్కడి దాకా ఇచ్చారు? ఐ వరకు ఇచ్చారు, ఏబిసిడీల నుంచి. ఇందులో ఏదో ఒకటి మీకు సరిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సరిపోతుందని మా నమ్మకం. మీరు కష్టపడుతున్నప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు కానీ ఇవే ప్రశ్నలు వేసుకోండి. ఇప్పుడు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు భూలోకంలో ఉన్నారు. మీ ఆత్మకు అనుభవం సంపాదించి పెట్టే శిక్షణ సంస్థ భూలోకం. చూడండి, శిక్షణ సంస్థ అట ఇది, కర్మాగారం చెప్పాలంటే. శిక్షణ ఇచ్చి మనల్ని కొలిమిలో కాల్చి పుట్టం పెట్టిన బంగారంలో చేసి పైకి వెళ్ళినప్పుడు ఇప్పుడు రానాయనా అంటాడట భగవంతుడు. నువ్వే భగవంతుడు అయిపోతావు, నువ్వే ఒకరికి మార్గం చూపిస్తావు. అలాగ ఉంచే శిక్షణ స్థలం అటు ఇది. కర్మలు కాలాలి. ఇప్పుడు మన దగ్గర 10,000 అప్పు చేసామండి, తీర్చకపోతే మనకు ముద్ద దిగుద్దా? ఇదే అంతే, కర్మలు చేసుకొని వచ్చాం, తీర్చాల్సిందే, తీర్చుకోవాల్సిందే. నాకే ఎందుకు ఈ కష్టాలంటే? ఒకరికి అన్నీ అవచ్చిపెట్టినా వాళ్ళ సుఖం ఏంటో వాళ్ళకి తెలియదు. నాకెందుకే కష్టం అని ఏడుస్తూ ఉంటారు. అవసరమా? భగవంతుడు ఇచ్చిన పుణ్యం, మీ పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఇది జరుగుతుంది, అది గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి, ప్రశ్నించుకోండి. వీటిలో ఒకటైనా
మీకు సరిపోద్ది. మా నమ్మకం. మీరు కష్టపడుతున్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఈ ప్రశ్నలన్నీ వేసుకోండి. ఇప్పుడు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఏంటో చెప్తున్నారట, మనందరం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారంట. అది ఏం చెప్తున్నారో చూద్దాం. మీరు భూలోకంలో ఉన్నారు కదా, మీ ఆత్మకు అనుభవం సంపాదించినట్టు శిక్షణ సంస్థ అని చెప్పుకున్నాం కదా, ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటున్నారు. ఇంకేమంటున్నారంటే, ఉన్నత ఆవరణలకు శాశ్వత ఆనందానికి మీరు చేసే మొదటి అడుగు ఇది. చూడండి, ఉన్నతి ఆవరణ వెళ్ళడానికి అంటే 2, 3 దాటి 3, 4, 5 ఇప్పుడు వీళ్ళు వెళ్ళగానే 6వ ఆవరణలోకి వెళ్ళిపోయారు విప్సిరతు. ఇప్పుడు 7వ ఆవరణలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదే సంవత్సరం 2025 ఇదంతా జరిగింది 1980. ఈ బుక్ రాయించింది 1981 సంవత్సరం పట్టింది. ఇప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు 7వ ఆవరణలో ఉన్నారు. చూడండి, మరి అలా అక్కడ మనకు ప్లేస్ సంపాదించుకోవాలని చెప్తున్నారు. చూడండి, కాబట్టి ఇలా కోరుకుంటున్నాం మేము. ఉన్నత ఆవరణలకు శాశ్వత ఆనందానికి మీరు వేసే మొదటి అడుగు ఇది. ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకొని, అహో నేను ఇలా చేశాను కదా, అందుకే ఈ కష్టం అనిపిస్తాను, ఈ సరళ చేయకూడదు అనేది మొదటి అడుగు అని చెప్తున్నారు వీళ్ళు. మీరు వేసే మొదటి అడుగు మీ కర్మను సులువుగా చెల్లించుకోవడానికి, మంచి పనులు చేయడానికి, నిస్వార్థంగా ఇతరులకు సాయం చేయడానికి, మీ ప్రియమైన వారికి సాయం చేయడానికి మీకున్న అవకాశం ఇది. అయితే మరి మీరు ఏం కావాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎవడో వచ్చి ఏదో ఉద్ధరించడు. చెప్తాడు కదా శ్రీకృష్ణుడు, ఉద్ధరేది ఆత్మానాత్మానం. బుద్ధుడు అప్పో దీపభావం, ఎవరిని వారే ఉద్ధరించుకోండి అని చెప్తున్నారు. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు దీంట్లో? మీరు ఎలా ఉండాలని? ఒడిదుడుకులు లేకుండా ఉండడం. ముళ్ళు లేని గులాబీ పరుప, మీరు ఏం కావాలనుకుంటున్నారు? ముళ్ళు లేకుండా ఉండాలనుకుంటున్నారా? మళ్ళీ ముళ్ళు లేని గులాబీ పరుపు కావాలనుకుంటున్నారా? దుష్ట ప్రపంచం మీరేం ఆశిస్తున్నారు? దుష్ట ప్రపంచం ఇది, మీరేం ఆశిస్తున్నారు దుష్ట ప్రపంచం నుంచి? మంచితనం పొంగి పొరలాలనా? దుష్టులుగా ఉండాలనా? ముళ్ళ కంపల మీద పడుకోవాలనా? మరి మంచితనం పొరలి పొంగాలనా? చెప్పాం కదా, మంచి అంటే బంగారు సంఖ్యలు, బంగారు పంజరం. చెడు అంటే ఈనప పంజరం. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఎందుకు మీకు మంచి చెడు? ఎందుకు పాపం పుణ్యం? మీ సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి. చూడండి, ఫైనల్ గా చెప్పేశారు, మీ సమస్యలను ఏదైనా సరే చిరునవ్వుతో ఎదుర్కోండి. నవ్వడం భగవంతుడికి ఇష్టం, నిర్భయంగా ఉండడం భగవంతుడికి ఇష్టం. అది మీరు చేసుకోండి. చెడుని, ఆత్మను పవిత్రీకరించుకోవాలి. ఇందుకోసమే మీరు ఇప్పుడు భూలోకంలో ఉన్నారు. మీరు ధ్యానాలు చేయరు, వినరు. కనీసం వినడానికి కూడా మీకు భాగ్యం లేదు. మీరు ఎంత పాపాత్మలో మీరే ఆలోచించుకోండి అంటున్నారు. వినడానికి కూడా నోచుకోలేదా మీరు? వినడానికి ఇంకెన్ని జన్మలు ఎత్తుతారు? ఆ ఆవరణలో పడి ఎన్నాళ్ళు కొట్టుకుంటారు? వినండి, ఎవడి గోల ఆడిదే. వినరు. చూడండి, ఇందుకోసమే మీరు ఇప్పుడు భూలోకంలో ఉన్నారు. ఎల్లవేళలా దీన్ని గుర్తుపెట్టుకోండి. ధైర్య సాహసాలతో వివేకం పొందండి. ఈరోజు మీరు దేవుడు న్యాయం చేశాడని అనుకోవచ్చు. ఈరోజు మీరు దేవుడు అన్యాయం చేశాడని మీరు అనుకోవచ్చు. కానీ సర్వశక్తివంతుడైన భగవంతుడు పూర్తిగా సరైన పనే చేశాడని ఒకనాడు గుర్తిస్తాడు. ఇవాళ ఏడుస్తున్నారు. అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడే అని ఏడుస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు మీరు గుర్తిస్తారు. ఇదే మీకు, మీ ప్రియతములకు అత్యుత్తమం. చూసారా, మనకు అదే మంచిదంట. ఇవాళ మనం అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏడుస్తారట, కానీ ఒకనాడు గుర్తిస్తారు. ఎందుకంటే నేర్చుకున్నాం కదా. ఇదే మీ ప్రియతములకు అత్యుత్తమం, దీనిలో పొరపాటే లేదు అని చెప్తున్నారు. చూడండి, ఈరోజు మరి ఇంట్రడక్షన్కి ఇవన్నీ వివరించి చెప్పడానికి చక్కగా మేడం మీరు ఎంత టైం అయినా తీసుకోండి, వివరించి చెప్పండి అన్నారు. మరి ఈ రోజు 5, 6, 7 కూడా చెప్పుకున్నాం ఒక్కొక్క రోజు. ఇవాళ ఒక్కదానికే టైం సరిపోయింది. అందులో ఇంట్రడక్షన్ సరిపోయింది మరి, కాబట్టి ఒక్కదాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు జూన్ 3లోకి వస్తాం. రేపు ఏంటంటే ఆత్మ మార్గదర్శులట. ఆ మార్గదర్శులు ఎవరంటే మార్గం చూపించేవాళ్ళు. ఎవరో ఏంటో రేపు చదువుకుందాం. మరి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కటే చదువుకోవడం అయింది. ఏం పర్వాలేదు, మనకు మేడం టైం ఇచ్చారు. ఎన్ని రోజులైనా తీసుకోండి మేడం, మీరు మాకు అర్థమయ్యేటట్టు చెప్తే చాలు అన్నారు. ఈరోజు ఒక్కటే సరిపోయింది. చూడండి, ఈ ఒక్క దాంట్లోనే ఎన్ని విషయాలు వచ్చినాయో. మరి ఆత్మ మార్గదర్శులు అంట. మన ఆత్మకి మార్గదర్శనం చూపించేవాళ్ళు ఎవరో ఏంటో జూన్ 3వ తారీఖు. ఇక్కడ 31, మే 31 అయిపోయింది. మరి జూన్ 3కి ఇచ్చేసారు. 1, 2 లేదు అంటే ఆ రోజు మాట్లాడలేదు వాళ్ళ అబ్బాయిలతో, వాళ్ళు ఆ రోజు మాట్లాడలేదు, అందుకని రాయలేదు. కాబట్టి జూన్ 3 ఇచ్చారు. ఇక్కడికి మనం జూన్లోకి వచ్చేసాం. ఏప్రిల్ 14 నుంచి చదువుకున్నాం, మే అంతా చదువుకున్నాం, ఇప్పుడు జూన్లోకి వచ్చాం. రేపు జూన్ 3వ తారీఖు 1981
ఆత్మ మార్గదర్శులు. ఏంటో రేపు పొద్దున్న చూద్దామా మరి? ఓకే ఫ్రెండ్స్. మేడం థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.